భాష, ఇందాక డాక్టర్ కవిత గారు చెప్పినట్టు పిచ్చివాగుడు వాగితేనే ఎక్కువ మంది చూస్తారు. అది ఐర్నీ ఆఫ్ ది అని, అది రియాలిటీ. ఇంకా మరి దానికి కూడా కట్టడి చేయాలని చర్చలే తప్ప యాక్షన్ రూపంలో ఏం రావట్లేదుగా. చేయాలి, యాక్షన్ కావాలి, డెమాన్స్ట్రేటివ్ యాక్షన్ కావాలి. ఒక వ్యక్తిని పట్టాక కొంతవరకు ఇంపాక్ట్ వస్తుంది. నేను ఒక విషయం చెప్పాను, సంబల్ అనే ఒక పల్లెటూరు ఏరియాలో పట్టుకున్నారు. ఇదంతా ఎఫెక్ట్ వచ్చింది. కొన్ని రోజుల వరకు అందరూ ఆలోచించుకుంటారు. పోలీస్ అంత ఇన్యాక్టివ్గా ఉండక్కర్లేదు. ఒబ్సీనిటీ, అసభ్యకరమైన విషయాల్ని ఒక అమ్మాయి మీద పబ్లిష్ చేస్తే అమ్మాయిని బ్లాక్మెయిల్ చేయొచ్చు కదా పల్లెటూరులో. ఇప్పుడు మన డిస్టింగ్విష్డ్ సైకాలజిస్ట్ వారు చెప్పారు కవిత గారు, కానీ పేదవాళ్ళ తల్లిదండ్రులకి కంట్రోల్ ఎలా ఉంటుంది పిల్లల మీద? వాళ్ళు పని చేసుకోవాలి, వాళ్ళు బ్రతకాలి, వాళ్ళు ఎన్నో ఉంటాయి, వాళ్ళకి ఆ లగ్జరీస్ లేవు, టైం ఉండదు, కంఫర్ట్ లేదు, అది వదిలేస్తారు. వాళ్ళ పేరు గ్రూప్ ఏం చేస్తున్నారో చూస్తారు. సో ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే, కొత్తగా నేనేం చెప్పట్లేదు. ముఖ్యంగా సొల్యూషన్, రీజనబుల్ సొల్యూషన్ కావాలని బాబు గారు అన్నారు. రీజనబుల్ సొల్యూషన్స్ మనం వెతికి ఇవ్వకపోతే అన్రీజనబుల్ సొల్యూషన్స్ వస్తాయి. మీరు ఎంతో దూరం వెళ్ళక. మొన్న అమెరికా నుంచి ఇమిగ్రేషన్ మీద ఎంతో సీరియస్ చర్చలు, చాలా డేంజరస్ చర్చలు యాక్షన్ తీసుకుంటున్నారు, పంపించేస్తున్నారు. ఎటు చేస్తున్నారు? సంవత్సరానికి 20 లక్షల మంది గోడ దూకేసి అమెరికాలోకి వచ్చారు కాబట్టి అప్పుడు ఎక్స్ట్రీమ్ యాక్షన్ తీసుకుంటాం. ఆ ఎక్స్ట్రీమ్ యాక్షన్ రానివ్వకుండా చేయాలంటే మనం చిన్న చిన్న యాక్షన్స్ చేయాలి. పోలీస్ చేతిలో ఉన్నాయి, పోలీస్ ఫోర్స్ పెంచండి, ఇట్లకి యాక్షన్ కావాలి. కాకపోతే కనపడిన ఘోరాలు చాలా జరుగుతున్నాయి, కనపడవు, చెప్పుకోలేని ఘోరాలు. అందువల్ల ఈ సమయం వచ్చింది, కోర్ట్స్ ఇంటర్వ్యూని అవ్వాలని కోరుతున్నా. డిబేట్స్ ఇప్పుడు మనం ఏదో ఇనిషియేట్ చేసాం, మోర్ డిబేట్స్ నేషనల్ వైడ్ జరగాలి దీని మీద, ఏదో ఒక స్ట్రింజెంట్ యాక్ట్స్ వచ్చే వరకు. బాబు గారు ఫైనల్గా ఏం చెప్తారంటే, ఒక నమ్మకం పోతుంది అంటే ఈ సెల్ఫ్ రెగ్యులేషన్ అనేది ఆ స్థాయిలో, అది పిల్లలు అవనివ్వండి పెద్దలు అవనివ్వండి, అసలు ఉంటుందా? అలాంటప్పుడు మా పుల్లవరావు గారు చెప్పినట్టే మరి ఏదో ఒక యాక్ట్స్ రాక తప్పదు. వెరీ క్రిస్ప్గా క్లోజ్ చేద్దాం. బాబు గారు హలో, యా, నేను వినిపించిందా? అంటే సెల్ఫ్ రెగ్యులేషన్ అనేది పెద్దగా ఏదో ఎడారిలో వెతుక్కున్నట్టాగే ఉంది, ఎట్లా చేయాలి దీనికని మరి? అంటే ఒక విషయం అండి, ఇప్పుడు నేను ఇటువంటి ముష్కరుల బాధితుడుగానే చెప్తున్నాను. వాళ్ళకి ఇవ్వాల్సిన విలువ కంటే ఎక్కువ ఇవ్వకూడదు, ఒకటి. వాళ్ళంటే ఎక్కువ భయపడకూడదు, రెండు. నిజమైన నేరం అంటే ఫిజికల్ అటాక్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ మోర్ సీరియస్. కాదు నేరాలు వదిలేస్తే స్పాయిలింగ్ ద అప్కమింగ్ యంగ్ మైండ్స్ స్పాయిల్ చేస్తున్నారు కదా, దాని మీద కన్సర్న్ ఉండాలి కదా. ఇట్ నీడ్స్ రెగ్యులేషన్, ఇట్ నీడ్స్ డైరెక్షన్. ఇప్పుడు నేనేమంటున్నాను, నేను చేయట్లేదు దాని అర్థం నాకు హక్కులు లేవని కాదు, హక్కులు ఉన్న వాళ్ళు సైలెంట్ గా ఉండాలని కాదు. నా విషయం నేను చెప్తున్నాను.